అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర యోజన కార్యాలయానికి మా బీసీ సోదరులందరూ రావడం జరిగింది. మా బీసీ సోదరులందరికీ, బీసీ నాయకులందరికీ నేను ఒక మాట చెప్తున్నాను. ఈ రాష్ట్ర యోజన కార్యాలయం నుంచి మనకి బీసీలకి ఏ సమస్య వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఎక్కడ అన్యాయం జరిగినా ఈ రాష్ట్ర యోజన కార్యాలయం మీకు ఎప్పుడూ అందుబాటులో ఉంటుందన్న. మనందరం కలిసి, ఈవెన్ నేను కూడా కలిసి, అందరం కలిసి మన బీసీ సమస్యల మీద ఉవ్వెత్తున మనం ఉద్యమం చేద్దాం. అలాగే ఏ కష్టం వచ్చినా, ఎక్కడ ఎంత దూరమైనా మనం ప్రయాణించి మన బీసీ సభ్యుల్ని, మన కుటుంబ సభ్యుల్ని మనమే కాపాడుకుందామని చెప్పి మన సభ్యులందరికీ చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా ఈరోజు జరిగిన ఈ సమావేశంలో మా బీసీ కుటుంబ సభ్యులందరూ చాలా ఆనందంగా, సంతోషం వ్యక్తపరుస్తున్నారు. జై బీసీ. సమస్య మీద వచ్చారా, లేకపోతే రాబో రోజుల్లో ఉన్న రాజకీయాల మీద కార్యాచరణ కోసం వచ్చారా? లేదండి, నాని గారు మంచి ఉత్సాహవంతుడు, యువకుడు కాబట్టి అందరం కలిసి నడుద్దాం అని వచ్చాం. మా సమస్యలు ఏమైనా ఉంటే చెప్దామని వచ్చాం. నాని గారికి శుభాకాంక్షలు తెలిపి గట్టిగా అదర్లా కూర్చొని. ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఇక్కడే అండి, సంపద నగరం. నాని గారిని కలవడానికి, ఏదైనా సమస్యలను చెప్పడానికి. నాని గారు మీ సమస్యను తీరుస్తారని వచ్చారా? గ్యారంటీ చేస్తామని వచ్చాం. గతంలో చేశారా? ఇప్పుడే పరిచయం చేస్తానని గట్టి నమ్మకం మాకుంది. నాని గారు కంపల్సరీ మా బీసీ సంఘానికి ఎన్నిక అవ్వటం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తా చాలా ముందుకెళ్తుంటే ఉత్సాహంగా మాకు ఎంతో ఆనందంగా ఉంది. అందు సందర్భంగా ఆయనకి వచ్చి మా వంతు మేము ఎప్పుడు సపోర్ట్ చేస్తామని చెప్దామని చెప్పేసి మేము బయలుదేరి వచ్చాం. ప్రస్తుతం ఇప్పటి వరకు ఏదైనా సమస్యల మీద చర్చించడం జరిగింది? ఇప్పటి వరకు అయితే చెప్పాల్సిన మా కొన్ని ఉంటే చెప్పాము. సమస్యలు అనేవి ఏమైనా ఉంటే దాన్ని కంపల్సరీ నా చేయగలిగినంత వరకు చేస్తాను, నా సమస్య దగ్గరికి వస్తే అని చెప్పారు. మేమైతే మాకున్న సమస్యలు అయితే చెప్పాము. దాన్ని కంపల్సరీ చేస్తాడని నమ్మకం మాకుంది. మరి ఎలక్షన్స్కి అన్ని పార్టీలు అనేది మా బీసీ అని అంటున్నాయి. ఎలక్షన్లు వచ్చినాయి కదా, ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి వాళ్ళు చెప్పాల్సినవి చెప్తూ ఉంటారు. నిజంగా చేసే వాళ్ళు ఎవరో, చేయని వాళ్ళు ఎవరో ఇప్పుడే తెలిసిపోయింది మీకు. మేమంతా ఆయన దగ్గరికి వచ్చామంటే చేసే మనిషి కాబట్టే వచ్చాం. అది మాకెంతో ఉత్సాహంగా ఉంది ఆయన రావటం. కలవడానికి వచ్చారా? ఏదైనా సమస్యలు ఏం జరుగుతున్నాయని తెలుసుకుందామని వచ్చారా? ముందైతే కలిసి కంగ్రాచులేషన్ చెప్దామని వచ్చాము మేము. ఒకటి మా నాన్నగారు చెప్పారు, మీకు ఏ సమస్యలు ఉన్నా కానీ, ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ, ఒక బీసీ అనే కాదు అన్నీ ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ మాకు చెప్తే మీకు ఖచ్చితంగా ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తాం, మేము అన్ని విధాలుగా సహాయపడతానన్నారు. మునిపెన్నడు కార్యాలయం అనేది ఎక్కడ గుంటూరులో అనేది లేదండి. అలాంటి ఇక్కడ స్థాపించి మరి ఇక్కడ మీ అందరికీ అందుబాటులో ఉన్నప్పుడు మరి మీ సమస్యలకు సంబంధించి ఏమేమి అంటే మీరందరూ మాట్లాడుకుంటారు కదా, అలాంటి సమస్యలు ఇక్కడ తీసుకురావడానికి ఏమైనా ఆలోచనలు ఉన్నాయా? ఉన్నాయి సమస్యలు అనేది చాలా ఉన్నాయి. ఏదో ఒక సమస్య అనేది హాస్పిటల్దైనా కానీ, పోలీస్ స్టేషన్ ఏదో ఒక సమస్య ఉండేది కదండి.